ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరందరూ క్షేమంగాను ప్రభులో అనుదినం బలపడాలని, అభిషేకించబడాలని, లోతుకు ఆత్మీయంగా ఎదగాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో, తెగిపోయిన బంధకాలు, ఎప్పటికీ తెగిపోని కొన్ని బంధకాలు నా జీవితాన్ని ఆవరించి ఉంది పాస్టర్ గారు, నాకు విడుదల వస్తాయా అని ఎవరెవరైతే కలవరపడుతున్నారో నేను ప్రవచిస్తున్నాను. ఈరోజు ఆ బంధకాలు తెగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మెడకట్టును విప్పబోతున్నానని ప్రవచిస్తున్నాడు. ఎవరైతే ఈ మాటను నమ్ముతారో మీ జీవితంలో అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 52వ అధ్యాయం మొదటి 3 వచనాలు దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. నేను ఆదికాండం 1వ అధ్యాయం ఆ 4 వచనాలు చదువుతున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, అసలు చీకటి ఉన్న చోట్ల పరిశుద్ధాత్మ దేవుడికి పని ఏంటి? నిరాకారత ఎవరు ఇష్టపడతారు? శూన్యాన్ని ఎవరు ఇష్టపడతారు? ఈ శూన్యంతో దేవునికి ఏం పని ఉంది? ఎందుకంటే ఒక ఇంటర్వ్యూకి ఒక అతను వెళుతున్నాడు అనుకోండి, అతను ఏమైనా ఆయన అడిగే ప్రశ్నకి సరైన జవాబు చెప్పకపోతే పంపించేస్తారు. కనీసం వాడు వేసుకున్న వస్త్రధారణ సరిగా లేకపోతే కూడా పంపించేస్తారు. ఆయన మాట్లాడే ఆ బాడీ లాంగ్వేజ్ సరిగా లేకపోతే కూడా పంపించేస్తారు. ఎక్కడ ఏ లోపం ఉన్న వారిని ఎవరు పెట్టుకోరు, ఎవరు ఆశపడరు. దేవుని బిడ్డలారా, మరి అన్ని ఒక అమ్మాయికి అన్ని నచ్చింది, కానీ ఆ అబ్బాయి ఆయనకు లైట్గా మెల్లకను ఉన్న కారణం చేత అసలు నేను చేసుకున్న నిర్ణయానికి వచ్చేసాను. వాళ్ళ ఇంట్లో ఎంతో చెప్పి చూశారు, వినలేదు. ఎందుకంటే లోపం ఉన్న వారిని ఎవరు ఇష్టపడరు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. పరిశుద్ధాత్మ దేవుడంట చీకటి ఉన్న చోట ఉన్నాడంట. ఆ పరిశుద్ధాత్మ దేవుడంట నిరాకార శూన్యం ఉన్న చోట ఉన్నాడంట. దాని ఒక అర్థం ఏంటి? ఆ చీకటితో కలిసిపోవటం కాదు, ఆ చీకటిని తొలగించటానికి, ఆ చీకటి నుండి విడుదల చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కొంతమంది అడగవచ్చు, పాపులతో దేవుడికి పని ఏముంది? ఆ దేవుడు భక్తులు కోరుకోవాలి, కానీ పాపులు ఎందుకు కోరుకుంటున్నాడు? ఎందుకు మరి చీకట్లో ఉన్న వారి దగ్గరికి ఎందుకు యేసు వెళుతున్నాడు? రోగుల దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇదే ప్రశ్న దినాలు అడిగారు. యేసు ప్రభు చెప్పారు కదా, లూకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో, నేను పాపుల కోసం వచ్చాను కానీ నీతిమంతుల కోసం రాలేదన్నాడు. అలాగే మార్కు సువార్త 2:17 అన్నాడుగా, వైద్యుడు అన్నవాడు రోగిగా ఉన్నవాడికి కావాలి కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి కాదని ప్రభు చెప్పాడు. ఈరోజు నువ్వు ఆకలితో ఉంటే నీకు ఆహారముగా ఆయన నిలిచి ఉంటాడు. ఎంతమంది ఆత్మీయ ఆకలితో ఉన్నారు? దేవుని బిడ్డలారా, నీవు కనుక ఈరోజు ఆత్మీయ ఆకలితో ఉంటే యేసు ప్రభు సెలవిచ్చే మాట ఏంటో తెలుసా? ఇక్కడే నేను ఉంటాను, ఆకలితో ఉన్న వాళ్ళ దగ్గర నేను ఉంటాను. ఎందుకంటే నేనే జీవాహారమై ఉన్నానని యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీకు దాహం ఉందా? ఆత్మీయ దాహం ఉందా? ఆత్మ విషయమై తప్పిక గల వాళ్ళు ధనియులని రాయబడి ఉంది. ఆ దాహాన్ని తీర్చేవారి దగ్గర ఆయన ఎలా ఉంటాడు తెలుసా? జీవజలముగా ప్రవహిస్తాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనంలో బైబిల్లో రాయబడి ఉంది. అంతేకాదు, ఇప్పుడిప్పుడే మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీకు పాలుగా, దేవుని యొక్క వాక్య మిల్క్గా మీ జీవితంలో క్రియ చేస్తాడు. 1 పేతురు 2వ అధ్యాయం 1-4 వచనాల్లో మనం చూస్తున్నాం. అంతేకాదు, అప్పులతో సతమతమైపోయి పోతుంటే ఆయన ఐశ్వర్యవంతుడుగా నీకు ఈరోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. అవును, నువ్వు రోగిగా ఉంటే ఒక డాక్టర్గా, పరమ వైద్యుడుగా నీ దగ్గరకు వచ్చి ముట్టి స్వస్థపరిచి నీకు విడుదలవ్వబోతున్నాడు. ఈ సమయంలో ఎవరికైనా తెలివి తక్కువ ఉంటే ఆయన జ్ఞానిగా నీలోనికి వస్తున్నాడు. దేవుడి ఈ మాటను ఆశీర్వదించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తము జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే నాయన ఎవరెవరైతే అనారోగ్యంతో బలగంతో ఉన్నారో యేసు నామములో ముట్టండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. మీరే తాక్కుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.